119 నియోజకవర్గాలలో రౌండ్స్ పై రౌండ్స్ కొనసాగుతూ ఉన్నాయి. రౌండ్స్ పై రౌండ్స్ కొనసాగుతూ ఉంటే కాంగ్రెస్ లీడింగ్లో కనబడుతూ ఉంది. కొన్ని జిల్లాలకు సంబంధించి చూస్తే అవుట్రైట్గా కాంగ్రెసే కనిపిస్తూ ఉంది. ఇప్పటివరకు 4, 3, 5 రౌండ్లలో కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెసే లీడింగ్లో కనిపిస్తూ ఉంది. కొన్ని స్థానాల్లో మాత్రమే ఇక్కడ మనకు బీఆర్ఎస్ కనిపిస్తూ ఉంది తప్ప మిగతా అన్ని స్థానాల్లో ఆల్మోస్ట్ ఆల్ కాంగ్రెసే వస్తుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు స్టేట్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ రెడ్డి గారు మనతో ఉన్నారు స్టూడియోలో. ఆయనతో మాట్లాడదాం. సో కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో మరి కాంగ్రెస్ ఆల్మోస్ట్ 4, 5 రౌండ్స్కి చేరుకుంది. కాంగ్రెస్ లీడింగ్లో కనబడుతూ ఉంది. సో మరి ఇప్పటికే మీ గాంధీ భవన్ పరిసర ప్రాంతాల్లో అంతా కూడా 88 అనే ఒక నంబర్ని మెన్షన్ చేస్తూ ఉన్నారు. అంటే 88 స్థానంలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అన్నటువంటి సంకేతాలను చూపిస్తూ ఉన్నారు ముందే. నమస్తే అండి, అమ్మా న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్. అంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఒక వేవ్ అనేది స్టార్ట్ అయింది. ఇది మనం చూసుకున్నట్టయితే ఇది ఒక తెలంగాణ వ్యాప్తంగా ఒక వేవ్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఒక 2, 3, 4 అన్ని రౌండ్లు కూడా జరిగినాయి. అన్ని రౌండ్లలో కూడా చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ ఒక వేవ్ అనేది కూడా స్టార్ట్ అయింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది. ముఖ్యంగా మా ఖమ్మం జిల్లాలో అయితే మా ఖమ్మం జిల్లా కావచ్చు, మరి అదేవిధంగా నల్గొండ జిల్లా కావచ్చు, మహబూబ్నగర్ జిల్లా కావచ్చు, ఈ 3 జిల్లాలో కూడా హైయెస్ట్గా అసలు అంటే ఆల్మోస్ట్ 1, 2 ఏమన్నా పోతే కానీ ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీకి రావడానికి చాలా అవకాశం ఉందండి. ఇక ఈ ఏదైతే ఉత్తర తెలంగాణలో యాక్చువల్గా ఆదిలాబాదు, నిజామాబాదు, అదేవిధంగా కరీంనగర్, వరంగల్లో కూడా అసలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఒక ఉవ్వెత్తు తరంగంలాగా లేచింది. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ 50 to 60% ఓట్లు, అంటే 60 to 70% సీట్లు రావడానికి ఇవాళ అక్కడ అవకాశం ఉంది. ఇవాళ హైదరాబాద్లో కూడా కారణం ఏంటంటే ఇక్కడ హైదరాబాద్లో కూడా యాక్చువల్గా కేసీఆర్ గారు ఒక 20 రోజుల కిందట సాక్షాత్ మోడీ గారికి చెప్పేసి ఇక్కడ మీరు ఇక్కడ ఉండకుంటే డిపాజిట్ కూడా వచ్చేటట్లేదు కానీ చెప్పేసి ఒక ఉద్దేశంతో చేయడం వల్ల మోడీ గారు కానీ మరి అమిత్ షా, నడ్డా గారు కూడా హైదరాబాద్ చుట్టుపక్కల హైదరాబాద్లో 15 నియోజకవర్గాలు, ఉమ్మడి హైదరాబాద్లో మరి రంగారెడ్డి జిల్లాను తీసుకుంటే 14 నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం 29 చుట్టుపక్కల ఒక 30, 34 నియోజకవర్గాల ప్రభావం ఉండేటట్టుగా బీజేపీ వాళ్ళు ఒక 20 రోజుల పాటు ఒక దాడి చేసినట్టుగా మరి చేయడం జరిగింది. వాళ్ళు దానివల్ల సిటీలలో ఎంఐఎం పోతే కొద్దిగా తక్కువ అనే ఓవరాల్గా మిగతా రిమైనింగ్ చూసుకున్నట్టయితే మ్యాక్సిమం కాంగ్రెస్ పార్టీకి రాకడానికి అవకాశం ఉందండి. ఇప్పుడు నాకు ఇప్పుడు చూస్తుంటే 2వ రౌండ్, 3వ రౌండ్ మాకు రిజల్ట్స్ కనిపిస్తుంది కాబట్టి చాలా దాదాపు ఒక 80 సీట్స్ ఈజీగా వచ్చేటట్టు కూడా మరి చాలా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పి అమ్మా న్యూస్ ప్రేక్షకులకు తెలియజేస్తున్నాను. మరి ఆ కాంగ్రెస్ పార్టీ ట్రెండ్ ఇది 4, 5 రౌండ్ల వరకు కొనసాగిందంటే ఖచ్చితంగా ఇది గాలి వీసినట్టే, ఇది ట్రెండ్ కొనసాగినట్టే కూడా మనం అనుకోవాల్సి వస్తుంది. ఇది చూసినట్టయితే కోమటి వెంకరెడ్డి గారికి 12,000, మా ఖమ్మంలో బట్టి గారికి 6,000 దాటింది. మరి అదేవిధంగా మా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10కి 10 వచ్చేటట్టుంది. ఇప్పుడు ముందు అనుకున్నది అది ఎలా కొత్త ఏం లేదు కానీ చెప్తున్నాను. అదేవిధంగా మహబూబ్నగర్లో కూడా వచ్చేటట్టున్నది. మరి ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ పార్టీ భారత్ను హవా కొనసాగుతుందని కూడా నేను అమ్మా న్యూస్ ప్రేక్షకుల ద్వారా తెలియజేస్తున్నాను తెలంగాణ ప్రజానీకారికి. ఖమ్మం జిల్లా అనేది ముందు నుంచి అనుకున్నాం కదా శ్రీనివాస్ రెడ్డి గారు. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ఆల్మోస్ట్ 10కి 10 తీసుకొస్తాను అని చెప్పేసి పొంగులేటి మొదటి నుంచి చెప్తా ఉన్నాడు. 10 నియోజకవర్గాలకు ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. సార్ నల్గొండ కూడా అదే పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పుడు నల్గొండలో కూడా ఆల్మోస్ట్ వెంకటరెడ్డి గారు 12,000 లీడింగ్లో కనిపిస్తూ ఉన్నారు. సో ఈ ఫ్లో అంటే మార్పు కావాలి అన్నటువంటి ఆలోచనలో ప్రజలందరూ కూడా నిర్ణయం తీసుకున్నట్టున్నారు. అన్ని జిల్లాలలో కూడా ఇదే వర్షన్ కనిపిస్తుంది. తప్పనిసరిగా అంటే మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలని ఏదైతే నినాదం తీసుకున్నామో అది తెలంగాణ ప్రజానికం అబ్జల్యూట్గా దాన్ని రిసీవ్ చేసుకున్నారు. మేము కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల స్కీమ్ ఇచ్చాము. 6 గ్యారెంటీల స్కీమ్ చూసి చాలా డిబేట్లలో నేను మాట్లాడుతున్నప్పుడు చాలామంది ఎగతాళిగా బీఆర్ఎస్ వాళ్ళు కానీ అదేవిధంగా బీజేపీ వాళ్ళు కానీ ఎగతాళిగా మాట్లాడిన పరిస్థితి. అది గ్యారెంటీ ఇవ్వటమేంది అంటే పబ్లిక్కి మనం ఒక అష్యూరెన్స్ ఇవ్వాలి. పబ్లిక్ అష్యూరెన్స్ ఇచ్చినప్పుడు పబ్లిక్ మన మీద బిలీఫ్ ఉంటుంది. అంటే ఒక సుస్థిర పాలన ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఆ రోజు మా ప్రియాంక గాంధీ గారు 7వ గ్యారెంటీ సుస్థిర పాలన, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అని కూడా మరి మా ప్రియాంక గాంధీ గారు చెప్పడం జరిగింది. ఇవాళ మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ ఒక వేవ్ లాగా, ఒక తరంగంలాగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక సునామీ సృష్టిస్తుంది. మరి ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని తెలంగాణ ప్రజానీకం, యావత్ ప్రజానీకం అంగీకరించింది. ఆయన ఒక వాస్తవం ఉన్నదన్నట్టు చెప్పాలి. అంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిన కాడి నుంచి కాంగ్రెస్ పార్టీ ఒక వేవ్ వచ్చింది, ఒక భూమి వచ్చింది. ఒక రకమైనటువంటి రేవంత్ రెడ్డి కేసీఆర్కి సరైనోడు ఇతనే అని చెప్పేసి కూడా తెలంగాణ ప్రజానీకం రిసీవ్ చేసుకుంది. అదేవిధంగా ప్రియాంక గాంధీ సభలు కావచ్చు, రాహుల్ గాంధీ మా నాయకుడు, ఆది నాయకుడు రాహుల్ గాంధీ సభలు కావచ్చు, అదేవిధంగా మా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారి సభలు కావచ్చు, అవన్నీ కూడా పబ్లిక్లో చాలా ఇంపాక్ట్ చూశాయి. అదేవిధంగా కేసీఆర్ పాలన ప్రజలు విసికి వేసారిపోయారు. ఈ 9.5 సంవత్సరాల కుంభకోణాలు తప్ప, స్కీముల వెనక స్కాములు తప్ప, 30% కమిషన్ల కోసం తప్ప తెలంగాణ ప్రభుత్వం చేసిందేం లేదు. అవకాశం ఇచ్చారు, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అయినా కూడా కేసీఆర్ గారు ప్రజల దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పుకోగలిగారు. కేసీఆర్ గారు నేనే తెచ్చాను, నా ద్వారా వచ్చిందని చెప్పుకోగలిగారు. ప్రజలు నమ్మారు, ఆయనకు అవకాశం ఇచ్చారు వాస్తవంగా.
కానీ వాళ్ళ అవకాశాన్ని ప్రజల యొక్క తెలంగాణ ప్రజలని నట్టేట ముంచి వాళ్ళ కుటుంబం యొక్క 1 లక్షల కోట్ల రూపాయలు దోసుకున్నది. అది తెలంగాణ ప్రజలకు మొత్తం అర్థమైంది. మరి మనం ఢిల్లీలో మొన్న లిక్కర్ స్కామ్ చూసాము. బండి సంజయ్ గారు అయితే స్వయంగా ఇక జైలుకు పోతుందని చెప్పారు. అసలు అది ఎవరు చెప్పాలి? ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ అంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్ దర్యాప్తు సంస్థలకు ఈయనే హెడ్ అయినట్టు చెప్పడం జరిగింది. కానీ ఆ తర్వాత ఏంది కేసీఆర్ ఢిల్లీ పోవటం, మరి మోడీ గారితో మాట్లాడుకోవడం, ఇది రహస్య ఒప్పందం అందరికీ అర్థమైపోయింది. ఈ రెండు ఒకటే అని కూడా ప్రజలకు అర్థమైపోయింది. బీజేపీ చాలా ప్రయత్నాలు చేసింది. వ్యతిరేక ఓటు ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్ని కాంగ్రెస్కి పోలరైజ్ కావద్దు, మాకు రావాలని చెప్పేసి సిటీలలో కొంతవరకు అయితే వాళ్ళు సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు యాక్చువల్గా. కానీ మిగతా మొత్తం రిమైనింగ్ మొత్తము అంటే దాదాపు ఒక ఈ 30 పోయినా కూడా దాదాపు ఒక 80 సీట్లలో 90 సీట్లలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ 90కే దాదాపు 70 వచ్చేటట్టు పరిస్థితి వచ్చింది. ఈరోజు మరి ప్రణయ్ గారు చూసుకున్నట్టయితే అర్థమవుతుంది, అది ట్రెండ్ కూడా అంత అర్థమవుతుంది. మరి 3వ రౌండ్ 4వ రౌండ్ కూడా పోతుంది కాబట్టి నిజంగానే ప్రజల్లో మార్పు చైతన్యం అనేది కాంగ్రెస్ పార్టీ తీసుకురావాలనేటువంటి ప్రయత్నాలు కావచ్చు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సభలు, సమావేశాలు, సో ఈ గ్యారంటీస్ ఇవన్నిటితో పాటుగా కాంగ్రెస్ పార్టీ మెయిన్గా తీసుకున్నటువంటి 6 గ్యారంటీస్ ఇంపాక్ట్ నిజంగా ప్రజల మీద పడిందంటారు. అంటే ఈ మార్పును మనం చూస్తూ ఉన్నాం. ఆల్మోస్ట్ గతంలో 2018లో చూస్తే 2 రౌండ్లు ముగిసేటప్పటికి బీఆర్ఎస్ అసలు కాంగ్రెస్ ఎక్కడో ఉంది. బట్ ఇవాళ ఈరోజు చూసినటువంటి సిచ్యువేషన్స్లో బ్యాలెట్లోనే మనకు మొదట ఏదైతే పోస్టల్ బ్యాలెట్లో చూస్తే పోస్టల్ బ్యాలెట్లో కూడా ఆల్మోస్ట్ 50 స్థానాలలో కాంగ్రెస్ లీడ్గా ఉంటే 15-13 స్థానాలకే బీఆర్ఎస్ ఆగిపోయింది. అట్లాంటిది ఇప్పుడు అన్ని స్థానాల్లో ఆల్మోస్ట్ మనము క్లియర్గా 119 నియోజకవర్గాల్లో చూసుకుంటే 1, 2 లేదా 3 ప్రాంతాల్లో మాత్రమే బీఆర్ఎస్ లీడింగ్లో కనబడతా ఉంది. ఆల్మోస్ట్ కాంగ్రెస్ ఒక ఫ్లో వెళ్ళిపోతూ ఉంది. సో ఈ స్ట్రాటజిక్ టీమ్స్ కానీ లేదా సర్వే టీమ్స్ కానీ లేకపోతే కొన్ని ఇచ్చినటువంటి సర్వేస్ అన్నీ కూడా కాంగ్రెస్ అన్నటువంటి పాయింట్ని ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఇది నిజంగా కూడా వర్క్ అయింది అని చెప్పుకోవచ్చా? అంటే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీస్ వల్లే ప్రజలు మారారు. సో కాంగ్రెస్ని రావాలనుకుంటున్నారు. కేసీఆర్ పరిపాలన చూశారు 10 సంవత్సరాలు. సో మరొక మార్పును తీసుకురావాలి అంటే అది మళ్ళీ కాంగ్రెస్తోనే అన్నటువంటి ఆలోచన ప్రజల్లో వచ్చిందంటారు శ్రీనివాస్ రెడ్డి గారు? డెఫినెట్గా అండి ప్రణయ్ గారు. అంటే పబ్లిక్లో ఏంటంటే కేసీఆర్ పాలన ఎట్లుందంటే వాస్తవంగా చెప్పాలంటే నేను ఒక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జనరల్ కాదు కానండి. ఆయన మీరు ప్రతి చూడండి, ప్రతి స్కీమ్ వెనక స్కామ్ ఉన్నమాట యథార్థం కాదా? మిషన్ భగీరథ కమిషన్ కాదా? మరి ఏదైతే ఇవాళ మనం మేడిగడ్డ బ్యారేజ్ చూసాము, దాదాపు 2,25,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు ఇవాళ ఏలాడే వంతెన సిస్టమ్ కట్టాడు. మొన్న అందరం చూసాము. మరి అది ఎవరి సొమ్ము, ఎవరిది? తెలంగాణ ప్రజానీకాన్ని కదా. తెలంగాణ ఏర్పడ్డప్పుడు మనకు 5 లక్షల బడ్జెట్ ఉంటే తెలంగాణ అది 2013-14 ఆ టైంలో ఇవాళ 14 లక్షల కోట్ల రూపాయలు మనకి ఇన్కమ్ వస్తుంది. మరి ఇంత ఇన్కమ్ వస్తుంటే ఈ డబ్బంతా అడిగిపోతుంది. అయినా కూడా కేసీఆర్ గారు ఈ 10 సంవత్సరాల కాలంలో ఆ రోజు మనకు 60,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ ఉంటే ఇవాళ 5 లక్షల కోట్ల రూపాయల తగులు బడ్జెట్ అంటే అప్పులు చేశారు. ఈ 5 లక్షలు ఆ 15 లక్షలు ఎవ్రీ ఇయర్ వస్తుంది. అంటే 20 లక్షలు దగ్గర ఎవరికి పోతుంది ఇవాళ? తెలంగాణ ప్రజలకు చేసింది ఏంది? చేసింది ఘోరంతా తెలంగాణ ప్రజానీకానికి, దొబ్బింది కొండంతా. స్పష్టంగా చెప్తాను అమ్మా న్యూస్ ప్రేక్షకుల ద్వారా. ఇంకొక పాయింట్ ఏంటంటే గతంతో పోల్చుకుంటే శ్రీనివాస్ రెడ్డి గారు ఈసారి యువత ఓటింగ్ అనేది కీలకంగా మారింది. మనకు ఆల్మోస్ట్ 2018కి ఇప్పటికి పోల్చుకుంటే 30-40% యువత ఓటింగ్ అనేది పెరిగింది చాలా వరకు. సో ఈ యువత ఓటింగ్ను కూడా కాంగ్రెస్ పార్టీ గ్రాప్ చేసుకుందని చెప్పుకోవచ్చా? ఈ యువ వికాసం అనేటువంటి మీ 6 గ్యారెంటీస్లో ఒక వికాసం ఆల్మోస్ట్ అందులో ఒక పథకం ఉంది, ఒక గ్యారెంటీ. సో దాంతోపాటుగా యూత్ డిక్లరేషన్ అని చెప్పేసి మీరు సర్వనాలో పెట్టినటువంటి ఒక సభ ప్రియాంక గాంధీ అధ్యక్షతన పెద్ద ఎత్తున జరిగింది. సో వీటన్నిటి ఇంపాక్ట్ కూడా స్టూడెంట్స్ పై పడింది. ఆ స్టూడెంట్స్ కూడా డైవర్టెడ్ టు కాంగ్రెస్ అని చెప్పుకోవచ్చు. మొత్తం అంటే ఇక్కడ ప్రణయ్ గారు ఒక వర్గం కాదు. ఇక్కడ విద్యార్థులు కానీ, యువకులు కానీ, మహిళలు కానీ, వృద్ధులు కానీ, రైతులు కానీ, అదేవిధంగా ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీలు కానీ, ఇవాళ అన్ని సామాజిక వర్గాలు, ఇవాళ బీసీ సామాజిక వర్గాలు ఇవాళ తెలంగాణలో వండర్ఫుల్గా కాంగ్రెస్ పార్టీకి మోటివేషన్ అయ్యారు. మీరు చూడండి, బీసీ నినాదంతో మరి బీజేపీ ఒక కొత్త గేమ్ ఆడాలని చూసింది తెలంగాణ సమాజాన్ని. ఏదైతే మతంతో ముడిపెట్టాలనుకుంటే వర్కౌట్ కాకపోవడంతో ఎమ్మటే తీసుకొచ్చి కులాన్ని మేము బీసీసీఎం చేస్తామన్నారు. బీసీసీఎంని ఎలా చేస్తారండి? ఎప్పుడు ఎలక్షన్ల ముందు ఉన్నటువంటి బండి సంజయ్ గారిని తీసేసి కిషన్ రెడ్డి గారిని పెట్టి చెప్పేది ఒకటి చేసేది ఒకటి. అది ప్రజలు ఎవరు నమ్మలే, స్పష్టంగా అర్థమైంది. చెప్పడానికి చేయడం అసలు ఊరికి ఊరుకున్నా పోయేది. ఆయన పాపం మంచి బండి సంజయ్ తొండి సంజయ్ ఆయన ప్రయత్నం ఆయన చేశారు. పాపం కష్టపడ్డాడు, ఫైట్ చేసిండు. వాము ఈయన బాగా కష్టపడతాడు, ఈయన ఓట్లని చీల్చి కాంగ్రెస్ క్లబ్ చేకూర్చుంటుందని తీసుకొచ్చి కిషన్ రెడ్డి గారిని పెట్టారు. మరి కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ సెంట్రల్ మినిస్టర్, ఆయన ఉన్నోడికి ఇంకొక పదవి ఇచ్చారు. దీని అర్థమైంది కాంప్రమైజ్ కాండి మీరు. మనం కొట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ బాగుపడేటట్టుంది. కాబట్టి మనందరం ఒక కొల్యూడు కావాలని చెప్పేసి ఇది చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది ఇలా కొల్యూడ్నెస్ అనేది.
అదేవిధంగా లిక్కర్ స్కామ్లో కూడా కవితను అరెస్ట్ చేయకపోవడంతో కూడా పబ్లిక్ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే. మీరు చూడండి మొన్న ఎంఐఎం ఏం చేసింది, మొన్న గోషామాల అభ్యర్థిని కూడా పెట్టలేదు. ఎందుకు పెట్టదండి ఎంఐఎం గోషామాల్? ముస్లిం ఏరియాలో అభ్యర్థిని పెట్టారు కదా. ఎక్కడో బీహార్లో పెట్టారు, పశ్చిమ బెంగాల్లో పెట్టారు, ఎవడో మన ఇండియాలో మొత్తం పెడుతున్నారు వాళ్ళు. అయినా పెట్టలే. అంటే అక్కడ బీజేపీకి లబ్ధి చేకూర్చే పని చేయాలి. అంటే వీళ్ళ ముగ్గురు మధ్య రహస్య ఒప్పందాలు, రహస్య స్నేహితులు మీరు గమనించండి. అది తెలంగాణ ప్రజానీకం అర్థం చేసుకుంది. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు మనము ఒకసారి కొన్ని నియోజకవర్గ